రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన పాపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలం శ్రీరామపురంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ భూముల రికార్డులను అడ్డంగా మార్చేశారు. రీసర్వే పేరుతో రైతులను నిండా ముంచేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకే చాలా సమయం పడుతోందని అన్నారు. ఇక జగన్ రెడ్డి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుంది అని పేర్కొన్నారు. దుర్మార్గాలు చేసిన మనుషులు, వ్యక్తులు, వాళ్ళు ప్రజల ఆస్తులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు. అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, మంచి పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, మీరు ఏమైనా చేస్తే నా చేతిలో ఉండదు, 4 ఏళ్ల తర్వాత అసలు నీ చేతిలో ఏది ఉండదు, జరగబోయేది అది ఒక్క సిట్. ఇప్పుడు అది ఉంది, సిబిఐ కేసు 43,000 కోట్లది, ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోయింది. 13 కేసుల్లో 13 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ముద్దాయి, మొదటి ముద్దాయి ఎంత? 43,000 crores. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 43,000 కోట్ల కుంభకోణంలో మొదటి ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉండరా దేశంలో? మళ్ళీ